సత్యం న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. హైదరాబాద్ లో ఘనంగా ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత జి వెంకటస్వామి వర్ధంతి వేడుకలు. జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసిన బీర్ల ఐలయ్య. పార్లమెంట్ భవనానికి రక్షణపై నినాదించిన పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమన్న వామపక్ష పార్టీల నాయకులు. నల్గొండలో తెలుగు బాపిస్ట్ కన్వెన్షన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. నూతన ప్రభుత్వం ఆశల సమస్యలు పరిష్కరించాలన్న సిఐడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరు మల్లేశం. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి, జాతీయ గణిత దినోత్సవ వేడుకలు. పబ్లిక్ క్లబ్ కార్యవర్గ పైన నిరాధారణ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామన్న క్లబ్ కార్యవర్గ ఉపాధ్యక్షులు పెండెం చంద్రశేఖర్. స్వయం కృషితో ఎదగాలన్న వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్. దేవరకొండలో ఘనంగా అయ్యప్ప పడి పూజ మహోత్సవం. స్మార్ట్ ప్యూర్ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. జామ్ అండ్ బ్యూటీ వారి ఆధ్వర్యంలో లేజర్ ట్రీట్మెంట్ మీద అవగాహన సదస్సు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్థానిక రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ముందుగా ఆలేరు గెస్ట్ హౌస్ లో ఆర్ఎండ్బి జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి మండలాల్లో, గ్రామాల్లో, మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న పనులపై, నూతన రోడ్లు, బ్రిడ్జిలపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్థానిక రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ముందుగా ఆలేరు గెస్ట్ హౌస్లో ఆర్&బి జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి మండలాలలో, గ్రామాలలో, మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న పనులపై, నూతన రోడ్లు, బ్రిడ్జిలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన ఆలేరు పట్టణ అండర్ పాస్ బ్రిడ్జి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, ఎంపీపీ గంధమల్ల అశోక్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, కౌన్సిలర్ చింతలపాని సునీత, శ్రీనివాసరెడ్డి, గుత్త సమంతారెడ్డి, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. చిన్న పైపులు వేసి ఇలా కల్లాటతో నలుగురు ఇల్లు పడలే. దానప్పుడు సైడ్ లైన్ దాంతో దాని లింక్ వస్తుంది. ముందైతే రేపు 27 నుంచి వర్క్ స్టార్ట్ చేపిద్దాము. వర్క్ స్టార్ట్ చేయగానే ఇది కూడా 2 స్టార్ట్ అయితే అయిపోతున్నాం. ఆలేరు పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏదైతే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చామో అదే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం ఆలేరులో ఉన్నటువంటి అండర్ పాస్ కానీ, రెవెన్యూ డివిజన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి జంగాల కాలనీతో పాటు బీసీ కాలనీ, పద్మశాలి కాలనీ కూడా సీసీ రోడ్లు కూడా కావాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి ఏదైతే సంక్రాంతి నుంచి ముహూర్తం పెట్టి అన్ని పనులు చేస్తాం. ముఖ్యంగా చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్ కూడా పని ప్రారంభించినాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అండర్ పాస్ చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఆ అండర్ పాస్ను ఈరోజే ఈ గారిని పిలిచి పనులు ప్రారంభించి చెప్పినాం. రేపు 27 తారీఖు నుంచి పనులు మొదలు పెడుతున్నాం. ఒక 90 రోజుల్లో
ఈ పని పూర్తి చేసి ఆలేరు పట్టణ ప్రజలకు కానుక అందిస్తానని చెప్పి మాట ఇస్తున్నా. ఖచ్చితంగా రేపు 27 తారీఖు నుంచి అండర్ పాస్ పనులు పూర్తవుతాయి. ఇంకా ఇద్దరికో 4-5 అమౌంట్ పడేది ఉంది. ఆ అమౌంట్ విషయం కూడా ఫైనాన్షియల్ మినిస్టర్ తోటి మాట్లాడి, సెక్రటరీతో మాట్లాడి ఆ అమౌంట్ కూడా వేయించి ఎక్కడ ఆటంకం లేకుండా పట్టణ ప్రజలు కూడా చాలా సహకరించారు. వాళ్ళ ఇల్లు కోల్పోయారు, వాళ్ళ ఉపాధి కోల్పోయారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఉపాధి జరిగే విధంగా వాళ్ళకు కూడా సహకరిస్తామని చెప్పి మాటిస్తూ రేపు 27 తారీఖు నుంచి అండర్ పాస్ పనులు ప్రారంభిస్తామని చెప్పి ఇవాళ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నా. ఏ నమ్మకంతో అయితే మన కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఆలేరు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున 2 చేతులు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విజ్ఞప్తుల ద్వారా వారి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది. చలిని లెక్క చేయకుండా చాలా మంది రాత్రంతా అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున 4:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విజ్ఞప్తుల ద్వారా వారి సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తుంది. చలని లెక్క చేయకుండా చాలా మంది రాత్రంతా అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున 4:30 నుంచి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం కావడం గమనార్హం. జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వద్ద ప్రజావాణికి ఫిర్యాదులతో వచ్చే ప్రజలను ఎక్కువసేపు క్యూలో నిలుపుదల చేయడం లేదు. ఇబ్బందులు పడటమే కాకుండా రాకపోకలకు అంతర్యాయం కలిగించే పరిస్థితులు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అధికారులు క్యూలో వచ్చిన వారిని రాగానే పంపిస్తున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజావాణిలో ఉద్యోగుల బదిలీలు, పింఛన్ల విజ్ఞప్తులతో పాటు భూ కబ్జాలు, డబుల్ బెడ్రూమ్ సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ లబ్ధిదారులకు శుక్రవారం స్థానిక మిషన్ కాంపౌండ్లోని ఎంబీ చర్చిలో పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ లబ్ధిదారులకు శుక్రవారం స్థానిక మిషన్ కాంపౌండ్లోని ఎంబీ చర్చిలో పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతుందని వారు అన్నారు. ఆర్డీఓ శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో చిత్రే అలా పిఎస్సిఎస్ చైర్మన్ జాల నరసింహారెడ్డి, దేవరకొండ ఎంపీపీ నల్లగస్ జాన్ యాదవ్, దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, చందంపేట ఎంపీపీ పార్వతి, మల్లేపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, చందన్నపేట జడ్పీటీసీ బుజ్జి, చింతంపల్లి ఎంపీపీ భవానీ, దేవరకొండ తహసీల్దార్ సంతోష్, కిరణ్, 8 మండలాల తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు. కొండమల్లపల్లి రాంబాబు బుద్ధి వాళ్ళు కూడా ఈ వీడియో కూడా స్టార్ట్ చేస్తుంటే ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాన్ని నడిపించవలసిందిగా మన రాష్ట్రంగానే కోరుతున్నాం.
కార్యక్రమంలో వాస్తవంగా కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో మేము ఇన్వాల్వ్ చేసి పెట్టాలనుకోలేదు. కానీ ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ దగ్గర పెట్టే పరిస్థితి లేదా ప్రస్తుతానికి, ఎందుకంటే అది మొత్తం అధ్వానమైనటువంటి పరిస్థితులు తీసుకుని ఆలోచన ఆడియో ఆఫీస్ అనుకున్నాం. మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళు అక్కడ రావడం, వాళ్ళు అక్కడ వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడనే ఉంటే భోజనాలు కూడా చెప్పారు అందరికీ భోజనాలు కూడా చేయవచ్చు అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా సుమారుగా ఒక 120 మొత్తం కళ్యాణ చెక్కులు షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులు దాదాపు 150 మందికి ఇక్కడనే ఏర్పాటు చేసి వాళ్ళ భోజనం కూడా చెప్పేసి అందుకే అక్కడ ఆలస్యం అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ కళ్యాణ లక్ష్మి చెక్కు వాళ్ళని కూడా ఇక్కడికి ఆహ్వానించడం మీతో పాటు వారికి ఇప్పటికే ఎన్నికల కోడ్ అయింది. ఈ ఎన్నికల కోడ్ వరకు ఉన్నప్పుడు ఉంది. అవి ఎన్నికల కంటే ముందు వచ్చున్నాయి. మనకు కొద్దిగా ఆలస్యం చేస్తే వాళ్ళకి చెక్కు పోతుందంటే చెక్కు డేట్ కూడా అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు కళ్యాణ లక్ష్మి చెక్కు కొరకు మళ్ళీ ఇక్కడ సెక్రటరీ చుట్టూ ఆదివుల చుట్టూ తిరగవద్దని చెప్పి త్వరతోగానే ఇచ్చి వాళ్ళని చెప్పి ఆలోచనతోటి ఈరోజు లాస్ట్ డేట్ అవుతుంది కాబట్టి ఈరోజు అందరికీ చెక్కులు ఇచ్చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. భవిష్యత్తులో ఆర్డీఓ గారికి చెప్తున్నాం, మీరు అధికారులందరికీ కూడా చెప్తున్నాం, మీకు ఎవరికి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కుల కొరకు కానీ ఏ ఒక్క కారణం చేత మీరు మా కళ్యాణ లక్ష్మి చెక్కుల కొరకు ఎమ్మెల్యేల చుట్టూ ఆర్డీఓల చుట్టూ తహసీల్దార్ల చుట్టూ తిరగవద్దు. మీరు దరఖాస్తు ఇచ్చింది అంటే మీరు ఎలిజిబుల్ ఉంటే కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ చెక్కులు మీకు మంజూరైపోతుంది. చెక్కులు తీసుకురావడానికి ఎమ్మెల్యే గారికి చుట్టూ తిరగవలసిన పరిస్థితి మీకు రాని అని చెప్పి సందర్భంగా మనం చెప్తాం. ఎందుకంటే ఒకవేళ ఏ కారణం చెందిన ఒక గంట ఆలస్యమైనా ఈ క్యాంప్ ఆఫీసు నేను అక్కడ ఉండేదానికంటే మీకు వచ్చేటువంటి ప్రజల సభ. ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత జె వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లో ప్రముఖ దళిత నాయకులు, న్యాయవాది, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తలమల్లా హుసేన్, శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామితో కలిసి వెంకటస్వామి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత జి వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ప్రముఖ దళిత నాయకులు, న్యాయవాది, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు తలమల హాసన్, శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామితో కలిసి వెంకటస్వామి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు సమర్పించారు. ఈ సందర్భంగా వెంకటస్వామికి నివాళులు అర్పించిన వారిలో మాల మహానాడు ప్రముఖ నాయకులు జి చెన్నయ్య, ఆనంపల్లి ఎల్లయ్య, మంచాల వెంకటస్వామి, మేకతోటి కాంతయ్య, చెరుకు రామచంద్ర, తాలపల్లి రవి, గడ్డం సత్యనారాయణ, బాలకృష్ణ, చిక్కుడు గుండాల, బేగరి శివరాజు, మన్నె శ్రీధర్, జంగ శ్రీనివాస్, కొలుకపల్లి నాగార్జున, బేగరి గాలయ్య, గడ్డం సత్యనారాయణ, పున్నమ్మ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో శుక్రవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ సంబరాల్లో భాగంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులకు ప్రభుత్వం అందిస్తున్న కానుకను, దుస్తులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక వైఎస్ఎన్ గార్డెన్లో శుక్రవారం క్రిస్మస్ పండుగ సందర్భంగా జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ సంబరాల్లో భాగంగా క్రిస్టియన్ సోదర సోదరీమణులకు ప్రభుత్వం అందిస్తున్న కానుకను, దుస్తులను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని అందజేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాస్పరి శంకరయ్య, సుధా మహేందర్, ఎంపీపీ గంధమల్ల అశోక్, చీర శ్రీశైలం, గోపగాని బాలామణి, డాక్టర్ ప్రభాకర్, డేవిడ్, జ్ఞానకుమార్, బ్లూలా రాణి, వివిధ చర్చిల పాస్టర్లు, క్రిస్టియన్ కుటుంబాలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ అధికారి గారు ప్రభుత్వం తరఫున ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, తర్వాత వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మాట్లాడడం జరుగుతుంది. చివరిగా మన గౌరవ ముఖ్య అతిథి గారు మాట్లాడతారు. మాట్లాడిన తదుపరి కేక్ కట్ చేయడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్ర ఇండిపెండెంట్ సంఘాల పక్షాన ప్రభుత్వం వారు తలపెట్టిన కార్యక్రమంలో మా ప్రభావం మరి అనేక మంది పేదలను గుర్తించి, ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ వేదిక మీద అంటే ఇక్కడ నుండి మైనార్టీలు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ, హిందువులు కూడా
100% మా బిడ్డ అని చెప్పి నన్ను ఆస్వాదించి ఇవాళ ఈ ప్లేస్ కూర్చుంటే ఆ ఏసఐ ఆశీర్వాదం చెప్పి చెప్పక తప్పదు. మీ అందరి సేవ చేయడం కోసం నన్ను ఏసఐ పంపించిన అనుకుంటున్నా. మా డాక్టర్ గారు చెప్పారు, మరి మా తమ్ముడు ఉన్నది ఉందా అంత పొడగొట్టుకున్నాడు. నా తనేం లేదు, మా ఏసయ్య దీవెన, మా ఆలయ ప్రజల ఆశీస్సులు మాత్రం నాకున్నాయి. ఏసయ్య ఇవాళ ప్రపంచంలో శాంతి దూతగా మనందరి కోసం మనసు సన్మార్గంలో ఉండాలి, అందరూ శాంతిగా జీవించాలి, ఈ ప్రపంచం శాంతిగా ఉండాలి, అందులో మనందరం సుఖంగా జీవించాలనే ఒక గొప్ప నిర్ణయంతో ఇవాళ ఏసయ్య గారు చూపిన బాటలో మనందరం నడుచుకుంటే మనం ఈ జన్మలో ఎన్ని రోజులు ఉన్నాము కాదు ఈ భూమి మీద. ఏసయ్య సేవలో ఆయన చూపిన మార్గంలో శాంతిగా ఉంటే వీళ్ళందరూ మన మిత్రులే, అందరూ మన కుటుంబ సభ్యులే. కాబట్టి వచ్చే సంవత్సరం నా క్రైస్తవ సోదరులకు ప్రతి మండలంలో ఎంతమంది నిరుపేదలు అంతమంది గుర్తించి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మాట ఇస్తున్న. చర్చిలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను ఇప్పటికే సుమారు 15 నుంచి 16 చర్చిలకు కూడా కట్టించడం జరిగింది. ఇంకా కూడా ఆలయం జరగడంలో ఏ చర్చికే ఇబ్బంది ఉన్నా నేను వ్యక్తిగతంగా కూడా నేను సహాయపడతా అని చెప్పి ఆ ఏసఐ ఆశీర్వాదం వల్ల, మీ అందరి దీవెన వల్ల ఇవాళ ఈ స్థాయికి రాగలనంటే మీ అందరి కృషి ఆ ఏసఐ దీవెనగా సేవ చేసే అదృష్టాన్ని కల్పించిన మీ అందరికీ సేవకుడిగా పనిచేస్తానని చెప్పి వచ్చే క్రిస్మస్ కూడా ఘనంగా నిర్వహించుకొని రేపు ప్రతి ఒక్కరూ ఆ ఏసఐ ఆశీర్వాదంతో ఘనంగా ఈ క్రిస్మస్ జరుపుకోవాలని చెప్పి మోటకొండూరు నుంచి మరియమ్మ, సుజాత వచ్చారా, ఉన్నారా? శాసనసభ్యులు గారికి హైదరాబాద్ వెళ్ళాలి. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా లోక్సభ, రాజ్యసభలో పార్లమెంట్ సభ్యులను 146 మందిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నల్గొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నెల్లికంటి సత్యం, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్లు హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా లోక్సభ, రాజ్యసభలో పార్లమెంట్ సభ్యులను 146 మందిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నల్గొండ పట్టణంలోని సుభాష్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్లు హాజరై మాట్లాడుతూ బీజేపీ ఎంపీల పాసులతో పార్లమెంట్లోకి జొరబడి నిరసన తెలపడం జరిగిందని, అదేవిధంగా పార్లమెంట్ బయట కూడా నిరసన తెలపడం, దీనిపై సమగ్ర విచారణ జరపాలని, పార్లమెంట్ భవనానికి భద్రత లేదని ఈ భద్రతను కల్పించాలని కోరారు. ఇండియా కూటమి సభ్యులు, కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర పార్టీల సభ్యులు ప్రశ్నించినందుకు రాజ్యసభలో, లోక్సభల నుండి 146 మంది ప్రతిపక్షాల ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. శీతాకాల సమావేశాల వరకు సస్పెండ్ చేస్తున్నట్లుగా స్పీకర్ ప్రకటించడం అన్యాయమని చెప్పారు. ఎవరైతే పార్లమెంట్లోకి పోవడానికి అనుమతి ఇచ్చి పాసులు ఇచ్చి పంపించారో వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. బీజేపీ ఎంపీల పాసుల వారికి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆ పార్లమెంట్ సభ్యుడిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించిన వాళ్ళని 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడానికి వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయని, భద్రత గురించి, రాజ్యం గురించి, గొప్ప దేశభక్తి గురించి గొప్ప మాటలు మాట్లాడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ కనీసం భద్రతపై నోరు మెదపలేదని అన్నారు. అంటే బీజేపీ ఎంపీలు చేస్తున్న ఏమో తప్పు కాదు, వారు చేసిన తప్పును తప్పని అన్నందుకు సస్పెండ్ చేస్తారా? ఇదేకడి ప్రజాస్వామ్యం అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, ప్రభావతి, సిహెచ్ లక్ష్మీనారాయణ, ఎండి సలీం, లొడంగి శ్రవణ్ కుమార్, పి నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, మల్లం మహేష్, విశ్వనాథుల లెనిన్, శంకర్, నలపరాజు సైదులు, కొండ వెంకన్న, బొల్లు రవీందర్ కుమార్, కుమ్మం కృష్ణారెడ్డి, అడ్డంకి నరసింహ, మధుసూదన్ రెడ్డి, చంద్రం తదితరులున్నారు.
సెమీ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని తెలుగు బాప్టిస్ట్ కన్వెన్షన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక కోమటిరెడ్డి ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం నల్గొండ నుండి భారీ మెజారిటీతో వెంకట్రెడ్డి గెలుపొంది మంత్రి పదవి పొందిన సందర్భంగా కేకును కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మామ సూదిని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సెమీ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని తెలుగు బాప్టిస్ట్ కన్వెన్షన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ పట్టణంలోని స్థానిక కోటిరెడ్డి ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం నల్గొండ నుంచి భారీ మెజార్టీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలుపొంది మంత్రి పదవి పొందిన సందర్భంగా కేకును కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మామ సూదిని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ డాక్టర్ గుళ్లపల్లి మోజస్, తెలుగు బాప్టిస్ట్ కన్వెన్షన్ అధ్యక్షులు తాళ్ళూరి శ్యామ్, డాక్టర్ ఎం జోసఫ్, ప్రభాకర్, రిటైల్ టౌన్ ప్లానింగ్ అధికారి తంగిరాల ఇమానియేలు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రేఖల భద్రాద్రి జైకాట్య, బి ప్రకాష్, ఆర్ సుధాకర్, రూతా మోజస్, డాక్టర్ బి సత్యపాల్, ఫాస్టర్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ కె మోజస్, ఏ విశేషయ్య, ఆమోస్ తదితరులు పాల్గొన్నారు. దేవుడి యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా దీవించి ఆశీర్వదించినాడు. మరి ఈ సమయంలో మరి ఫెలిసిటేషన్ ఉంది, ఆత్మీయ సన్మానం ఉంది. దయచేసి సభ్యులందరూ కూర్చోవాలని కోరుకుంటున్నాను. ఒక 5 నిమిషాలు మాత్రమే దేవుడిని ఆరాధించడానికి దేవుడు కృప చూపిన రోజు. నల్గొండ ప్రాంతంలో ఈ కార్యక్రమం కె మోజస్ గారు, డాక్టర్ మోజస్ గారు, అలాగే చక్రయ్య గారు ఈ భారమంతా వహించి ఈ గుళ్ళలో సత్రాలు ఉన్నాయి కదా, మనందరికీ గ్రామాల్లో కూడా సత్రాలు ఉంటాయి. అంటే పాఠశాలలు కానీ ఒకవేళ వచ్చేవాళ్ళు కానీ బిల్డర్స్ కానీ మరి అత్యధికంగా మరి అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా వ్యాపిస్తూ మరి దేవుని యేసు సువార్తను చాటించడానికి మేమందరం కూడా ప్రయాసపడటమే కాకుండా మాస్టర్స్లో ఉన్నటువంటి వెల్ఫేర్ని, మాస్టర్స్లో కావాల్సినటువంటి ఎంపవర్మెంట్ని, అంతేకాకుండా క్రైస్తవుల కోసం కావాల్సినటువంటి తగిన న్యాయాన్ని సమకూర్చాలని, మన ఇంటి న్యాయాన్ని కోసము మరి మనకున్నటువంటి క్రిస్మస్ సందర్భంగా తెలుగు బాప్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు నన్ను ఈ గ్రాండ్ క్రిస్టియన్ అసోసియేషన్ మీటింగ్కి ఆహ్వానించారు. వాళ్ళ ఆహ్వానాన్ని నేను హృదయపూర్వకంగా అంగీకరించి వాళ్ళ మధ్యలో ఉండాలనే ప్రేమతో వచ్చి ఇక్కడ ఉన్నాను. వారి అన్నగారు స్వర్గీయ మా తండ్రి జయపాల్ రెడ్డి గారు బట్టి, అలాగే పద్మనాభ రెడ్డి గారు బట్టి ఇది లోకల్ కమిటీ వాళ్ళు 2023 క్రిస్మస్ వేడుకల్లో తెలుగు బాప్టిస్ట్ కన్వెన్షన్ వారు పాల్పొంది మరి మంచి క్రిస్మస్ సందేశాన్ని అందించి అనేక మంది ప్రజలకు యేసు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించిన ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేసి మరి దేవుని ప్రజలందరినీ ఎంతో ఉజ్జీవింపజేసినందుకు, రక్షణలోకి నడిపించినందుకు దేవుని ఈ నేటి ప్రీ క్రిస్మస్ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మనోహర్ రెడ్డి గారికి మరి మేమందరం తెలంగాణ బాప్టిస్ట్ కన్వెన్షన్ తరఫున ఇంత మంచి చక్కటి కార్యక్రమము మా నల్గొండ ప్రాంతంలో జరిగించినందుకు ప్రత్యేకించి అందరి కూడా పేరు పేరు వరుసన కృతజ్ఞతలు తెలియజేస్తూ 2వ తారీఖున జరిగినటువంటి క్రిస్మస్ వేడుకల్లో గౌరవనీయులు మరి శ్రీ సార్ గారు పాల్గొనడం చాలా విశేషం. మనోహర్ రెడ్డి
నల్గొండ జిల్లా క్రైస్తవులందరికీ యేసుక్రీస్తు నామంన తెలుగు బాప్టిస్ట్ కన్వెన్షన్ తెలంగాణ పక్షంగా క్రిస్మస్ శుభములు, దైవాశీర్వాదాలు. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు మనకు నూతనంగా ఎన్నుకొనబడిన క్యాబినెట్ మినిస్టర్స్ అందరిని బట్టి మేము దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. పెండింగ్ లో ఉన్న ఆశాల వేతనం వెంటనే ఇవ్వాలని, ఆశాల సమస్యలు పరిష్కరించాలని నూతన ప్రభుత్వంని కోరుతూ శుక్రవారం సిఐటియు ఆశా యూనియన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరి మల్లేశంలు మాట్లాడారు. పెండింగ్లో ఉన్న ఆశా వేతనం వెంటనే ఇవ్వాలని, ఆశల సమస్యలు పరిష్కరించాలని నూతన ప్రభుత్వాన్ని కోరుతూ శుక్రవారం సిఐటియు ఆశా యూనియన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరు మల్లేశంలు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుందని, కార్మికులు ఎదురు చూస్తున్నారని తెలియజేశారు. ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న వేతనం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిమోనియా సర్వే డిసెంబర్ 20 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఉన్నందున ఆశలు సబ్ సెంటర్లకు రాలేరని, ఏఎన్సీ టార్గెట్స్ ఎత్తివేయాలని, టీబీ స్ఫూటం డబ్బాలను ఆశలతో మెప్పించే విధానం రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ముక్కర్ల వెంకటమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు రంగా సంతోష, జిల్లా కోశాధికారి పుష్ప, మండల అధ్యక్షురాలు పల్లెపాటి జ్యోతి, నాయకురాలు లింగ లక్ష్మి, కల్పన, మంగమ్మ, పూలమ్మ, సుజాత, మంజుల, శ్యామల, కవిత, జానకి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు. రామానుజన్ జయంతి జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్గొండ మండల పరిధిలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ గణిత శాఖ ఆధ్వర్యంలో గణిత విభాగం అధిపతి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య చొల్లెట్టి గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రామానుజన్ జయంతి జాతీయ గణిత దినోత్సవ సందర్భంగా శుక్రవారం నల్గొండ మండల పరిధిలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ గణిత శాఖ ఆధ్వర్యంలో గణిత విభాగ అధిపతి అధ్యక్షతన ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య చొల్లెటి గోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గణిత యొక్క ప్రాముఖ్యత, భౌతిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, వాణిజ్య శాస్త్రం, ఇతర రంగాలలో గణితం యొక్క పాత్ర గురించి వివరించి విద్యార్థులకు, అధ్యాపకులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం జాతీయ గణిత ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సైన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అన్నపూర్ణ ఆర్ఎస్ బుట్టి మాట్లాడుతూ సకల శాస్త్రాలకు గణితం తలమానికమని మరియు మానవుని మడగల గణిత శాస్త్రంతో ముడిపడి ఉందని తెలిపారు. గణిత శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పి మదిలేటి మాట్లాడుతూ సమాజంలో గణితం మీద ఉండే భయాన్ని, అపోహాలను తొలగించి గణితం వైపు విద్యార్థి దశ నుండే ప్రోత్సహించాలని సూచించారు. అదేవిధంగా శ్రీనివాస రామానుజన్ చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం ద మ్యాన్ హూ నోస్ ఇన్ఫినిటీని తప్పకుండా పాఠశాల విద్యార్థుల్లో ప్రదర్శించి విద్యార్థులను ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ డాక్టర్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి శ్రీనివాస రామానుజన్ జ్ఞాపకం చేసుకుని క్రమశిక్షణతో తన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ హైమావతి, డాక్టర్ ఏ శ్రీనివాస్, డాక్టర్ కిరణ్ కుమార్, విద్యార్థులు పాల్గొన్నారు. రాజకీయ, వ్యక్తిగత దురుద్దేశాలతో పబ్లిక్ క్లబ్ కార్యవర్గంపై బురద చల్లడం సబబు కాదని గౌరవ పబ్లిక్ క్లబ్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాం అని క్లబ్ కార్యవర్గ ఉపాధ్యక్షులు పెండం చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.
శుక్రవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో పబ్లిక్ క్లబ్ కార్యవర్గ ఉపాధ్యక్షులు పెండం చంద్రశేఖర్ మాట్లాడుతూ రాజకీయ వ్యక్తిగతంగా దురుద్దేశాలతో పబ్లిక్ క్లబ్ కార్యవర్గంపై బురద చల్లడం సబబు కాదని గౌరవ పబ్లిక్ క్లబ్ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గత 20 నెలలుగా ఏ సభ్యుడు కూడా క్లబ్కు అభివృద్ధి గురించి కానీ లెక్కల గురించి కానీ ఎటువంటి వివరణ అడగకుండా నేరుగా మీడియాకి ఎక్కడం, తీవ్రమైన ఆరోపణలు చేయడం సరైన చర్చ కాదన్నారు. పబ్లిక్ క్లబ్ నిధుల విషయంలో కానీ లెక్కల విషయంలో కానీ ఎటువంటి తేడాలు ఉన్నా పూర్తి బాధ్యత మా కార్యవర్గానిది అని, ఎటువంటి విచారణకైనా మేము సిద్ధమని తెలియజేస్తున్నామన్నారు. గతంలో సమకూరని నిధులు మాకు లేకపోయినా కేవలం దుకాణాలు అద్దని మాత్రమే జీతభత్యాలు పోను గత 20 నెలలలో క్లబ్ని అద్భుతంగా అభివృద్ధి చేశామని, సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ఇమేజ్ పట్టణ ప్రజల్లో ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దామని, నాకు కానీ మా కార్యవర్గానికి కానీ ఎటువంటి వ్యక్తిగతంగా రాజకీయంగా ఎజెండాలు లేవని తెలిపారు. కేవలం మాకు క్లబ్ సభ్యులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు క్లబ్ సభ్యులకు చిరకాల ఉపయోగించుకునే వీలున్న కార్యక్రమాలు మాత్రమే చేశాం. సాంస్కృతిక కార్యక్రమాలు కేవలం ప్రమాణ స్వీకారం ఉత్సవం రోజు తప్ప మళ్ళీ ఎప్పుడు చేయలేదని, ఏమైనా సాంస్కృతిక కార్యక్రమాలు నా ద్వారా జరిగి ఉంటే అవి మా సొంత సంస్థ అయిన మనం వికాస్ వేదిక ద్వారా జరిపినవే తప్ప క్లబ్కి ఎటువంటి సంబంధం లేదన్నారు. దయచేసి ఎవరు కూడా క్లబ్ ఇమేజ్ని పాడు చేసే విధంగా ఆరోపణలు చేసి బజారుకు ఎక్కవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో క్లబ్ సంయుక్త కార్యదర్శి దాశరి శ్రీనివాస్, భువనగిరి భాస్కర్, కార్యవర్గ సభ్యులు చిలుముల సునీల్ రెడ్డి, చిప్పలపల్లి జయశంకర్, చెరుకు శ్రీనివాస్, మాదం శెట్టి వీరయ్య, ఎస్కే తహేర్ పాషా, గూడపునేని కిరణ్ కుమార్, కెక్కిరేని సత్యనారాయణ పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని స్థానిక తిరుమల గ్రాండ్ హోటల్ వెనుక వీధిలో కేవీఆర్ పిల్లల హాస్పిటల్ పక్కన గల వివిఆర్ కాంప్లెక్స్ లో ది స్మార్ట్ గ్లాస్ అండ్ లగ్జరీ సెలూన్ సెంటర్ ను శుక్రవారం కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని స్థానిక తిరుమల గ్రాండ్ హోటల్ వెనుక వీధిలో కేవీఆర్ పిల్లల హాస్పిటల్ పక్కన గల వివిఆర్ కాంప్లెక్స్లో ది స్మార్ట్ గ్లామ్ అండ్ లగ్జరీ సాలూన్ సెంటర్ను శుక్రవారం కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కకిరేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ఫ్యాషన్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో ఇలాంటి కేంద్రాలకు ఆదరణ పెరిగిందని, సరికొత్త హెయిర్ స్టైల్, బ్యూటీ డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకోవచ్చని అన్నారు. మంచి సేవలు అందించి వినియోగదారుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ యాజమాన్యం సోహెల్ బాయ్, సలీం, ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ ఫరీద్ బాయ్, మహేష్, జానీ రెక్సిన్, పాషా, నజీర్, సైదా, జావీద్, క్లాత్ స్టోర్, జిల్లు, సురేష్, దిలీప్, ప్రదీప్, నవీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. దేవరకొండ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం మండల పూజ మహోత్సవానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం మండల పూజ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి, స్వామివారి అభిషేకానికి నవద్రవ్యాలను పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి దేవాలయ కమిటీ భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు బాజా భజంత్రులతో కన్నుల పండుగగా పురవీధుల గుండా అయ్యప్ప స్వామి దేవాలయానికి తీసుకొచ్చారు. దేవరకొండ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం మండల పూజ మహోత్సవానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా శుక్రవారం మండల పూజ అంగరంగ వైభవంగా నిర్వహించడానికి, స్వామివారి అభిషేకానికి నవద్రవ్యాలను పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నుండి దేవాలయ కమిటీ భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు బాజా భజంత్రీలతో కన్నుల పండుగగా పురవీధుల గుండా అయ్యప్ప స్వామి దేవాలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ గురుస్వామి చిలువేరు చంద్రమౌళి, అధ్యక్షులు నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి నీలా రవికుమార్, కోశాధికారి చిలువేరు శ్రీనివాసులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నవజంట అమ్మా ఎప్పటికీ అట్లనే ఉండాలబ్బా, అందుకోసం నవజంట అన్నా. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కామన్ సర్వీస్ సెంటర్ స్మార్ట్ పూర్ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లేజర్ కంటి ఆసుపత్రి చౌటుపల్ వారి సౌజన్యంతో కామన్ సర్వీస్ సెంటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బీసీ పాయింట్ రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ వద్ద శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు సిలివేరు సైదులు మాట్లాడారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కామన్ సర్వీస్ సెంటర్ స్మార్ట్ పూర్ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లేజర్ కంట్రీ హాస్పిటల్ చౌటుపల్ వారి ఆధ్వర్యంలో కామన్ సర్వీస్ సెంటర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బీసీ పాయింట్ రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ వద్ద శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 400 మంది గ్రామ ప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. అవసరమైన వారికి వైద్య సలహాలు సూచించడం జరిగినది. అవసరమైన వారికి కళ్ళజోళ్లను సబ్సిడీ రూపంలో ఇచ్చారు. ఈ సందర్భంగా కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు సిలివేరు సైదులు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్న గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు ఉపయోగించుకోవాలని, ఇటువంటి మరెన్నో కార్యక్రమాలను రాబోయే రోజుల్లో కామన్ సర్వీస్ సెంటర్ స్మార్ట్ పూర్ ఫౌండేషన్ నోకియా ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో కామన్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు సిలివేరు సైదులు, స్మార్ట్ పూర్ ఫౌండేషన్ మేనేజర్ వంశీ, లేజర్ కంటి హాస్పిటల్ సిబ్బంది శ్రీకాంత్, ఆప్టోమాలజిస్ట్ చంద్రశేఖర్, వాసుకట్ల, రవికాంత్ చారి, సురేష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. మీ దగ్గర నేను ఇంటికి పోయినా కిస్తీ ఇద్దరి దగ్గర పైసలు అయింది నాకు మళ్ళీ చిన్నమ్మా అక్క నీ దగ్గర శుక్రవారం స్థానిక అరోమా హోటల్లో డైమండ్ బ్యూటీ వారి ఆధ్వర్యంలో లేజర్ ట్రీట్మెంట్ మీద అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో సౌందర్య ప్రపంచానికి రాణి అయిన డాక్టర్ ముబీనా సాహెబా ఖాన్ లేజర్ హెయిర్ రిమూవల్, మైక్రోబ్లేడింగ్, కొరియర్ ఫేషియల్ వంటి అధునాతన పద్ధతులను నేర్పించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమం నిర్వాహకులు చైర్మన్ మందరి రామ్ ప్రతాప్ మాట్లాడారు. శుక్రవారం స్థానిక అరోమా హోటల్లో డైమండ్ బ్యూటీ వారి ఆధ్వర్యంలో లేజర్ ట్రీట్మెంట్ మీద అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో సౌందర్య ప్రపంచానికి రాణి అయిన డాక్టర్ ముబీనా సాహెబ్ ఖాన్ లేజర్ హెయిర్ రిమూవల్, మైక్రోబ్లేడింగ్, కొరియన్ ఫేషియల్ వంటి అధునాతన పద్ధతులను నేర్పించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమం నిర్వాహకులు చైర్మన్ మందరి రామ్ ప్రతాప్ మాట్లాడుతూ బ్యూటీ రంగంలో వచ్చిన అధునాత పద్ధతులు అందరూ నేర్చుకుని వాళ్ళ స్వశక్తితో ఉన్నతమైన జీవితం గడపాలని ఉద్దేశంతో ఉచితంగా ఈ సెమినార్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏహెచ్ అకాడమీ డైరెక్టర్ మాట్లాడుతూ బ్యూటీ రంగంలో వస్తున్న కొత్త టెక్నాలజీ మీద ఇంకా సెమినార్లను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సెమినార్కి హీరా, రాజు, ప్రత్యూష, కల్పన, శివరాణిలతో పాటు సుమారు 200 మంది హాజరయ్యారు. హెడ్లైన్స్ మరోసారి. రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమం. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్. హైదరాబాద్లో ఘనంగా ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత జి వెంకటస్వామి వర్ధంతి వేడుకలు. జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేసిన బీర్ల ఐలయ్య. పార్లమెంట్ భవనానికి రక్షణపై నినాదించిన పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం దారుణమన్న వామపక్ష పార్టీల నాయకులు. నల్గొండలో తెలుగు బాప్టిస్ట్ కన్వెన్షన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. నూతన ప్రభుత్వం ఆశల సమస్యలు పరిష్కరించాలన్న సిఐడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాసరి పాండు, కల్లూరు మల్లేశం.
మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఘనంగా శ్రీనివాస రామానుజన్ జయంతి, జాతీయ గణిత దినోత్సవ వేడుకలు. పబ్లిక్ క్లబ్ కార్యవర్గ పైన నిరాధారణ ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామన్న క్లబ్ కార్యవర్గ ఉపాధ్యక్షులు పెండెం చంద్రశేఖర్. స్వయం కృషితో ఎదగాలన్న వార్డు కౌన్సిలర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్. దేవరకొండలో ఘనంగా అయ్యప్ప పడి పూజ మహోత్సవం. స్మార్ట్ ప్యూర్ డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. జామ్ అండ్ బ్యూటీ వారి ఆధ్వర్యంలో లేజర్ ట్రీట్మెంట్ మీద అవగాహన సదస్సు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.